గ్రాఫిక్ ప్రోగ్రామింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది లాంగ్వేజ్లో. లాంగ్వేజ్లో ఎంతో మంచి గ్రాఫిక్ ప్రోగ్రామింగ్ చేయొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ఎవరు ఈ గ్రాఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చేయట్లేదు. సో ఇన్ దిస్ వీడియో లెట్ మీ రీఇంట్రడ్యూస్ యూ హౌ టు యూస్ గ్రాఫిక్స్ ఇన్ సి. Good morning everyone. Welcome back to our YouTube channel Subhashini at the Tech Guide. Myself I am Prakyat. I am a student of Success Software Academy. Today I am going to explain a unique way of creating graphics by using C language. Prakyat, let me ask one question. Why you have chosen C language for the graphics? Ma'am, ఎందుకంటే మనకందరికీ తెలుసు that C language is a basics of computers. So మనం మీరు మాకు చెప్పినట్ల graphics.h అనే హెడర్ ఫైల్ని యూజ్ చేసి మనం ఎందుకు గ్రాఫిక్స్ క్రియేట్ చేయలేమనే ఒక డౌట్ మాకు వచ్చింది నాకు. సో నేను మీ హెల్ప్ అండ్ నాకున్న ఐడియా కూడా యూజ్ చేసి ఒక 2 ప్రోగ్రామ్స్ యూజింగ్ graphics.h హెడర్ ఫైల్ C లాంగ్వేజ్లో నేను ఒక 2 ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశాము. సో ఈ వీడియోలో నేను ఆ 2 ప్రోగ్రామ్స్ ఎలా యూజ్ చేసాం, ఎంత సింపుల్ వేలో యూజ్ చేసాం అండ్ ఆల్సో C లాంగ్వేజ్లో కూడా ఇలా గ్రాఫిక్స్ యూజ్ చేసి మనం చేయగలుగుతామనే ఒక ఇన్నోవేటివ్ ఐడియాని మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఓకే, సో we are executing graphic programs in C language. Yes ma'am. Okay, let us start that one. ఓకే మ్యామ్. సో ఇప్పుడు నేను నా ఫస్ట్ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అది చేసే ముందు ఒకసారి మనం అవుట్పుట్ని చూద్దాం. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇది అవుట్పుట్. ఇది ఎలా వచ్చింది అనేసి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ మొత్తం గ్రాఫిక్స్ C లాంగ్వేజ్ యూజ్ చేయడం ఎలా వచ్చిందంటే, మనం చూసినట్లయితే ఈ graphics.h అనే హెడర్ ఫైల్ని యూజ్ చేసాం కాబట్టి ఈ గ్రాఫిక్స్ ప్రోగ్రామ్ వచ్చింది. సో ఈ మొత్తం ఈ graphics.h అనే హెడర్ ఫైల్లో ప్రతి ఒక్క ఫైల్ అనేది ఆల్మోస్ట్ అందులోనే ఉంటుంది. సో నౌ ఇక్కడ నేను ఫస్ట్ gd ఈజ్ ఈక్వల్స్ టు డిటెక్ట్ అని యూజ్ చేశాను. gd అంటే గ్రాఫిక్స్ డిటెక్ట్. ఇందులో ఆటోమేటిక్గా గ్రాఫిక్స్ని డిటెక్ట్ చేసేస్తుంది. నెక్స్ట్ది gm అంటే గ్రాఫిక్స్ మోడ్. ఇది ఎలా అంటే ఆల్ఫాబెట్స్ అనే క్యారెక్టర్స్ని ఆటోమేటిక్గా లైన్స్ ఇలా షేప్స్లోకి మార్చేస్తుంది. సో ఇందులో నేను నెక్స్ట్ gd అండ్ gmని ఇంక్లూడ్ చేశాను. ఇది ఇప్పుడు నేను వాడే ఫైల్ టర్బో C3. సో ఇందులో కంపైల్ చేయడానికి టర్బో C3ని కనెక్ట్ చేస్తాను. నౌ ఇందులో నేను యూజ్ చేసింది ఆల్మోస్ట్ సింపుల్ షేప్స్. సో లైక్ పాలిగాన్. ఇది ఏమంటే ఇందులో నేను ఓన్లీ కోఆర్డినేట్స్ని లొకేట్ చేశాను. ఈ కోఆర్డినేట్స్ని లొకేట్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా ఆల్రెడీ వచ్చేస్తాయి. సో ఫస్ట్ పాలిగాన్, నెక్స్ట్ అనేది లైన్, ఆర్క్, నెక్స్ట్ రెక్టాంగిల్. ఇలా సింపుల్ షేప్స్ని యూజ్ చేసి మనం ఎంతో పెద్ద గ్రాఫిక్స్, ఎంతో పెద్ద షేప్స్ని, ఎంతో పెద్ద మాన్యుమెంట్స్ని కూడా క్రియేట్ చేస్తాం యూజింగ్ గ్రాఫిక్స్ ఇన్ C లాంగ్వేజ్. ఇక్కడ మళ్ళీ నేను సెట్ ఫిల్ అనే ఫంక్షన్ని కూడా యూజ్ చేస్తాను. ఇది ఎలా అంటే మనం కలర్స్ ఫిల్ చేయడానికి సో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా రెక్టాంగిల్, సర్కిల్ ఇలా సింపుల్ షేప్స్ని యూజ్ చేశాను. అట్ లాస్ట్ అవుట్ టెక్స్ట్. ఇది ఎందుకంటే మనం ఇప్పుడు అవుట్పుట్ చూసినట్లయితే ఇక్కడ టెక్స్ట్ వాడాం, ఐ ఆమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. సో ఇలా టెక్స్ట్ వాడాలంటే అవుట్ టెక్స్ట్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో ఇలా సింపుల్ ఫంక్షన్స్ ఓన్లీ ఒక హెడర్ ఫైల్ అండ్ సింపుల్ షేప్స్ యూజ్ చేసేసి ఇంత మంచి ప్రోగ్రామ్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో నౌ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను ఎలా రాసానో మీరు చూసారు. ఇంకొకసారి మనం అవుట్పుట్ చూసినాక బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూసాం కదా. సో ఇక్కడ ఈ కలర్స్ అనేవి సెట్ ఫిల్ అనే ఫంక్షన్తో వచ్చాయి. సో ఈ లైన్స్, ఈ సర్కిల్స్ అండ్ పాలిగాన్స్, రెక్టాంగిల్స్ అన్నీ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఇలా ఉన్నాయి. అట్ లాస్ట్ మనం టెక్స్ట్ కూడా యూజ్ చేసాం. ఇక్కడ ఆ టెక్స్ట్ ఎలా వచ్చిందంటే అవుట్ టెక్స్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం కాబట్టి వచ్చింది. సో ఇక్కడ మనం క్లియర్గా అర్థమైంది ఏమంటే C లాంగ్వేజ్లో కూడా ఇలా ఈజీ కాంప్లెక్స్ డయాగ్రామ్స్ కూడా ఈజీగా ఒక చిన్న హెడర్ ఫైల్ యూజ్ చేసి మనం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ని చూస్తున్నాం. సో ఇది నా సెకండ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ కూడా మనం ఒకసారి అవుట్పుట్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇది అంతా ప్రోగ్రామ్. ఇది కూడా చాలా ఈజీ ప్రోగ్రామ్. ఇది కూడా చాలా ముందు ప్రోగ్రామ్ లాగా చాలా చిన్న షేప్స్ చిన్న దాంట్లో మనం క్రియేట్ చేసాం. మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం.
ఇది దీని అవుట్పుట్. సో ఇప్పుడు మీరు చూసారు కదా ఎంత కాంప్లెక్స్ డయాగ్రామ్ అన్నా ఎంత సింపుల్గా మనం ఒక చిన్న ప్రోగ్రామ్ లేదా ఒక పెద్ద ప్రోగ్రామ్తో ఈజీగా క్రియేట్ చేసేసాం. సో ఇప్పుడు ఇది చూసారు కదా, ఇప్పుడు మనం ఒకసారి ఇన్పుట్ని చూద్దాం. సో సో ఇక్కడ కూడా ఓన్లీ గ్రాఫిక్స్ డాట్ హెచ్ అనే ఓన్లీ ఒక హెడర్ ఫైల్తో మనం ఈ ప్రోగ్రామ్ని క్రియేట్ చేసాం. ఇక్కడ మనం చూసాం కదా గ్రాఫిక్స్ డాట్ హెచ్ అనే ఒక హెడర్ ఫైల్లో ప్రతి ఒక్క ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఈ ఒక్క హెడర్ ఫైల్ని యూస్ చేసి మనం ఆ ఫంక్షన్స్ అన్ని కూడా వాడతాం. సో ఇక్కడ కూడా సేమ్ గ్రాఫిక్స్ డాట్ హెచ్ అనే దాన్ని యూస్ చేసేసి ఆ తాజ్మహల్ అనేది నేను క్రియేట్ చేశాను. సో సేమ్ ఇక్కడ కూడా జీడీ అంటే గ్రాఫిక్స్ డిటెక్ట్, ఇది గ్రాఫిక్స్ని డిటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ జిఎం, ఆబ్వియస్లీ జిఎం అంటే గ్రాఫిక్స్ మోడ్. సో సేమ్ ఇక్కడ కూడా నేను టర్బో C3 అనే ఒక ఫైల్ని నేను వాడుతున్నా. సో దాన్ని కంపైల్ చేసా, దాన్ని కనెక్ట్ చేసా. ఓకే, నౌ సేమ్ ఇక్కడ కూడా లైన్స్, ఓన్లీ లైన్, దాని తర్వాత ఎలిప్స్ సెట్ ఫిల్, ఇక్కడ కూడా నేను కలర్స్ యూస్ చేస్తాను. సో అక్కడ కూడా ఒక డాట్స్ లాగా అన్ని యూస్ చేస్తాను. నెక్స్ట్ ఎలిప్స్, లైన్, ఇవన్నీ సేమ్ షేప్స్ చూసాను. మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఓన్లీ లైన్ అండ్ ఎలిప్స్తోనే ఈ మొత్తం ప్రోగ్రామ్ని నేను క్రియేట్ చేశాను. సో ఈ మొత్తం ప్రోగ్రామ్ మీరు అనుకోవచ్చు ఇంత పెద్దగా ఉంది కదా ఎలా క్రియేట్ చేశారని, కానీ చాలా ఈజీ ఇది. సో ఇక్కడ సర్కిల్ యూస్ చేశాను, అట్లాస్ట్ రెక్టాంగిల్. సో ఇలా చాలా పెద్ద పుట్ పిక్సెల్. సో పిక్సెల్స్ చిన్న చిన్న డాట్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఆ డాట్స్ కూడా ఈ పుట్ పిక్సెల్ ద్వారా వచ్చాయి. ఓన్లీ మ్యాటర్స్ దీంట్లో, మీరు ఆ కోఆర్డినేట్స్ ఎంత నీట్గా పెడితే అంత బాగా వస్తుంది. సో మొత్తం ఎలిప్స్, లైన్ అంతే, పిక్సెల్, ఆ పిక్సెల్ కూడా కొంచెం డీటెయిలింగ్కి అలా యూస్ చేశాను. సో ఈ మొత్తం ప్రోగ్రామ్ అనేది కూడా ఓన్లీ చిన్న చిన్న షేప్స్, చిన్న చిన్న సబ్స్టెన్సెస్ ఈ దాంట్లోనే మ్యాటర్. ఓకే, సో అట్ లాస్ట్ ప్రోగ్రామ్ ఎండ్ చేసేసాను. ఈ పుట్ పిక్సెల్ కూడా ఒక్కొక్క కోఆర్డినేట్స్ యూస్ చేసి ర్యాండమ్గా ఫిక్స్ చేసేసాను. సో ఇప్పుడు ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొకసారి కూడా మా అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ అవుట్పుట్ చూసినట్లయితే ఈ ఎలిప్స్ కానీ లైన్స్ కానీ ఈ డాట్స్ చూస్తున్నారు కదా, ఇదే పిక్సెల్స్. సో ఈ పిక్సెల్స్ అన్ని కూడా మనం అక్కడక్కడ లొకేట్ చేసాం, ర్యాండమ్గా లొకేట్ చేసాం. ఆ ర్యాండమ్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ కలర్డ్ పిక్సెల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ర్యాండమ్ పిక్సెల్స్, ఇవన్నీ కూడా కోఆర్డినేట్స్, అవన్నీ మనం చూసుకొని మ్యాటర్స్ ఇవన్నీ కూడా. సో ఇదంతా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను, మీరు బాగా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నా. సో ఒకసారి మనం అవుట్పుట్ని కూడా చూద్దాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అవుట్పుట్లో కూడా నేను చెప్పినట్లు లైన్స్ కానీ సర్కిల్స్, ఎలిప్స్ అనే చిన్న చిన్న షేప్స్ అండ్ ఈజీ షేప్స్తో మనం ఇది క్రియేట్ చేసాం. ఈ పాలీ కానీ ఈ లైన్, ఎక్లిప్స్ ఇవన్నీ కూడా డైమెన్షన్స్ మీరు ఆర్డర్ వైజ్గా మార్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో అండ్ పుట్ పిక్సెల్ అనే ఒక ఫంక్షన్ కూడా మనం యూస్ చేసాం. దానివల్ల మీరు చూసినట్లయితే ఈ చిన్న చిన్న డీటెయిల్స్, ఈ మినార్స్లో కానీ ఇక్కడ ఈ తాజ్మహల్ పైన డూమ్లో కానీ ఇక చిన్న చిన్న డాట్స్ అనేవి ఉన్నాయి. సో వాటినే మనం పిక్సెల్స్ అంటాం. అవి కూడా మనం చిన్న లైక్ మంచి డీటెయిల్స్ కోసం మనం వాడాం. అండ్ ఆల్సో ర్యాండమ్ అనే ఒక టర్మ్ కూడా మనం యూజ్ చేసాం. దానివల్ల మనకి ఏమొచ్చిందంటే ఈ కలర్డ్ డాట్స్ మనకు ఏవైతే బయట ఉన్నాయో అవన్నీ కూడా ర్యాండమ్గా వచ్చాయి, అది మనం ఫిక్స్ చేయలేదు. సో ఇవన్నీ కూడా ర్యాండమ్గా వచ్చాయి. ఆ ర్యాండమ్ అనే టర్మ్ యూజ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా ఇంత ఈజీగా ఇంత ఎఫెక్టివ్గా వచ్చాయి. సో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. దీనివల్ల మీరు కూడా సీని తక్కువ చేయకుండా అందులో కూడా ఇంత మంచి గ్రాఫిక్స్ యూజ్ చేయగలుగుతాం అనేసి మీకు అర్థమైందని నేను హోప్ చేస్తాను. సో ఇంకొకసారి మనం అవుట్పుట్ చూసినట్లయితే, సో ఎప్పుడే కానీ ఈ పిక్చర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేది హాఫ్ ఆఫ్ ర్యాండర్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఈ కలర్ డాట్స్, ఈ కలర్ పిక్సెల్స్ చూసినారంటే ఇప్పుడు చూడండి అది మెల్లమెల్లగా అపియర్ అవుతుంది. సో అక్కడక్కడ ర్యాండమ్గా అది వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ వల్ల ఇది కూడా ఒక బెనిఫిట్, అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ 2 ప్రోగ్రామ్స్ చూసారు కదా, సో దీన్ని బట్టి మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం కన్క్లూజన్ ఏం రావచ్చు అంటే, సి ప్రోగ్రామ్ ఓన్లీ చిన్న ప్రోగ్రామ్స్ చేసేకే కాదు సి లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్లో ఇలా కాంప్లెక్స్ గ్రాఫిక్స్ యూస్ చేసేసి కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ కానీ మంచి ప్రోగ్రామ్స్ కానీ కూడా మనం తయారు చేయొచ్చు. సో దీన్ని ఇంకా మీరు
ఇంప్రొవైజ్ చేయాలంటే గిట్ హబ్లో పుష్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే వరల్డ్లో ప్రతి ఒక్కరూ మీ ప్రోగ్రామ్ని చూస్తారు. అది బాగా ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా కూడా మారుతుంది. సో ఈ సి లాంగ్వేజ్ని వాడి కూడా మనం ఇంత బాగా యూజ్ చేయొచ్చు అనేది నాకు మేడం ద్వారా తెలిసింది. థ్యాంక్ యూ మ్యామ్. మీ వల్ల నాకు ఇంత బాగా ఐడియా వచ్చింది. మీ వల్ల ఒక కొత్తది మేము నేర్చుకున్నాం. సో ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దీనివల్ల మనం ఎన్నో నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, నాకు ఇంత బాగా నేర్పించినందుకు. మీరు కూడా బాగా నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Very good, Prakhyath. It's my pleasure to make you to learn the graphics. Thank you. థ్యాంక్ యూ మ్యామ్.